ఛానళ్ళు ఇది కాదు ఒకటి. ఇప్పుడు మీరు 2 లక్షల ఉద్యోగాలు కొత్తగా భర్తీ చేస్తా ఉన్నప్పుడు పాత ఉద్యోగాలకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి నేను ఫిల్అప్ చేస్తా అంటే మీ టైంలో ఇప్పుడు మీ టైంలో డిఎస్సి కొత్తగా మీరు పెట్టారు, మెగా డిఎస్సి అన్నారు, మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ వేరే వాళ్ళు కానిస్టేబుల్ అసలు ఉద్యోగాల అక్కడ చెప్పను అది అయిపోయిందో చెప్తూ రాసుకో అంటున్నా. అసలు రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగాల స్ట్రెంత్ ఉందో కేసీఆర్ ప్రభుత్వానికి అసలు పట్టలే. సిఆర్ బిస్వాల్ కమిషన్ అదే చెప్తున్నా. 1,91,000 ఉద్యోగాలు 1,91,126 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి 2020-21లో చెప్పింది. మరి వీళ్ళు ఏం చెప్తున్నారు? 1,60,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చేసిన అయిపోయాయని చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అంటే కాంగ్రెస్ ఇచ్చిన 60,000 ఉద్యోగాలు అంటే ఇంకెన్ని ఉద్యోగాలు ఉండాలి? 20,000 30,000 చెప్పేదాకా నేను చెప్పేది మిస్టర్ నేను చెప్పేదేనో నువ్వు తర్వాత వాదించుకో. ఉద్యోగాలు ప్రయోజనం లేదు. అరవటం వల్ల ఎవరికి అర్థం కాదు. ఈ విధంగా అరవటం వల్ల నేను పెట్టుకుంటాం ఎవడు మాట్లాడినా అర్థం కాదు. మేము పారదర్శకంగా చేసినాం నియామక ప్రకారం. నేను చెప్పేది మాట్లాడు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎందుకే మరి నాకు ఇచ్చింటే నువ్వెందుకు మాట్లాడు? సభ్యత ఉండాలి, అందరూ చూస్తున్నారు. నాకు ఇచ్చింటే నేను చెప్పని భరత్ గారు అడిగారు నువ్వు కాంగ్రెస్ అధికార ప్రతినిధివా? నువ్వు కాంగ్రెస్ అధికార ప్రతినిధివా? నన్ను చెప్పని చెప్పండి అధికార పార్టీ నన్ను చెప్పండి. అసలు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఖాళీలు ఉన్నది 2 లక్షల ఉద్యోగాలు. 2 లక్షల ఉద్యోగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు ఇచ్చింది. 1,40,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 1,40,000 కాదు, రిటైర్డ్ కాగా రేపు జాబ్ క్యాలెండర్ మేము అక్టోబర్ ఆగస్ట్ అన్నాం. అక్టోబర్ కూడా అన్నా నేను. అక్టోబర్ లోపు ఈ గ్రూప్ 1 రిజల్ట్ జడ్జిమెంట్ వస్తే గ్రూప్ 2 ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. ఒకదానికొకటి ముడిపడి ఉంది కాబట్టి మేము ఇచ్చే ఉద్యోగాలు 1,40,000 లేకపోతే 1,50,000 అవి కూడా 6 నెలలలోపు ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడటం జరిగింది. 40,000-45,000 ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం ఉన్నా భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. అసలు రిటైర్డ్ అయిన వాళ్ళు గత ప్రభుత్వం పదవీ విరమణ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది. వాళ్ళని రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు తొలగించి 6,000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాడు. ఆయన తొలగించండి, ఆల్రెడీ కొంతమంది తొలగిస్తాడు. 6,000 ఉద్యోగాలు ఇస్తాను, ఎన్నో మార్పులు చేస్తాను. మీ ఆవేదన మేము అర్థం చేసుకున్నాం. కాకపోతే ఎంత కొట్టుకున్నా 2 లక్షల ఉద్యోగాలు, ఇంకా 1,40,000 ఉద్యోగాలు పారదర్శకంగా వేగవంతంగా ఎటువంటి లోపాలు లేకుండా గత ప్రభుత్వం చేసిన తప్పులు లేకుండా మేము ప్రయత్నం చేస్తాం. నన్ను అడగండి వేగవంతంగా అంటే నన్ను అడిగారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాంగ్రెస్ ప్రతినిధి సమానం చెప్పాలి. ఇక్కడ నన్ను అడిగారు యాంకర్ గారు ఎప్పుడు భర్తీ చేస్తారంటే యాక్చువల్లీ సెప్టెంబర్ రావాలి. క్యాడర్ స్ట్రెంత్ గత ప్రభుత్వం గందరగోళం చేసింది. 3,66,000 మంది శాశ్వత ఉద్యోగులు అంది. మొత్తం కాంట్రాక్ట్ వీళ్ళు కలిపితే మొత్తం కలిపితే 11 లక్షల ఉద్యోగులు అని చెప్పి అవుట్ సోర్సింగ్ అని లెక్క చెప్పింది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు ఏంది సమస్య అని చూస్తే 16,000 మందిని ఏం చేశారంటే విఆర్ఓ వాళ్ళని ఏం చేశారంటే వేరే వేరే డిపార్ట్మెంట్లోకి వాళ్ళని సూపర్ న్యూమరికల్ కోటా కింద పంపిస్తే అసలు వాళ్ళ కేడర్ తెలవట్లే. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా లేరా అసలు సంఖ్య అంతా అర్థం కాకుండా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇలా మేలు చేయడం కోసమే, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కోసమే, క్యాడర్ స్ట్రెంత్ ఏందని తెలవడం కోసం ఒక శాంతి కుమారి కమిటీ ఐఏఎస్ కమిటీని వేశారు. ఈ సెప్టెంబర్ మొదటి వారం రావచ్చు. అది లేకపోతే ఆగస్టు ఆంగ్లంలోనే చేసే ప్రక్రియ అదే మాది. ఇంకోటి వినండి, ఆగండి నిన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నానండి మీరు చదువుకోండి, లోపాలతో భర్తీ చేస్తే మేము లోపాలతో పరీక్షలని నిర్వహిస్తే లీకులు అయితే మీరు మాట్లాడండి. కానీ కొంత జాప్యం జరిగింది. అది ఎవరి కోసం? అదే ఒకరితో మాట్లాడతా. ఇట్లా మాట్లాడటం వల్ల కిరీటం వేరు, ఇట్లా మాట్లాడితే నీకు ఎవరు క్యాష్ ప్రైజ్ వేరు, కిరీటం వేరు. నాకు చెప్పండి నన్ను చెప్పండి. ఈ ప్రభుత్వం
చెప్తున్నా, ఒక నిమిషం చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే, ఏం చేస్తున్నారంటే, నిరుద్యోగులు ఈ ఉద్యోగాలే కాబట్టి సివిల్స్ లో విజయం సాధించడం కోసం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అని చెప్పి మొన్న 135 మంది సివిల్స్ మెయిన్స్ రాయడానికి ఎంపిక అర్హత సాధిస్తే ఒక్కొక్కరు ₹1,00,000 సూపర్ ఇచ్చింది. అందులో 7 మంది ఇలా ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు ఐఏఎస్లు అయ్యారు. కాబట్టి ఆ విధంగా అభివృద్ధి చేస్తున్నాం. మేమేమంటున్నాం, మీరు బాధపడుతున్నారు, మీరు ఇట్లా వితండవాదం చేయటం కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు వచ్చిండు అక్కడికి? అసలు హాస్టల్ ఓపెనింగ్ ఏ ముఖ్యమంత్రి వస్తాడా? ఎందుకు వచ్చిండు? వీసీగా వినండి విద్యార్థులు ఎందుకు లేరు? విద్యార్థులు ఎక్కడ ఏ మీటింగ్ అయినా విద్యార్థులు చెప్పని అమ్మా, హాస్టల్ ఓపెనింగ్ అదేంటి? ఆ హాస్టల్ ఓపెనింగ్ యూనివర్సిటీ సొంత నిధులతో 80 కోట్లు సమకూర్చుకుని ఏ ప్రభుత్వం, గత ప్రభుత్వాలు ఇలే. వాళ్ళు కేసీఆర్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఇచ్చింది అంటారు కానీ ఎవ్వడు ఇలే. నువ్వు కాయేస్తావా? నువ్వు కాంగ్రెస్ ఎందుకు మరి ఎందుకు మాట్లాడతావు? మాట్లాడటం వల్ల కిరీటాలు ఇస్తారా? ఏం బహుమతులు వస్తాయండి? నాకు చెప్పండి. కాంగ్రెస్ వాయిస్ నీకు ఎందుకంటే రవికుమార్ మాట్లాడినప్పుడు ఏం మాట్లాడతారు? ఎవరికైనా అర్థమైందా? ఎవరికి అర్థం కాదు. నాకు ఇచ్చిన సమయాన్ని మీరు అవకాశం ప్రభుత్వం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మానవతారాయ్ గారు ఒక 2 నిమిషాలు మీరు మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళకి అవకాశం ఇస్తారు. దయచేసి మాట్లాడద్దు ఎవరు. హాస్టల్ ఓపెనింగ్ కి ముఖ్యమంత్రి